ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం. వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు. అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, technology means only Narendra Modi ji. No other politician can understand technology. Only Modi ji is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought this country JAM model. Jandan, Aadhaar, mobile, how integrated you have done that. And also UPI, one of the best in the world, maximum transactions today. 2023 you started quantum mission. I am very happy to inform you, sir, today we had MOUs with TCS and MBM, IBM and also L&T who had a MOU. We are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir. ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు, 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. 14-19లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం. కేంద్ర సహకారంతో 2027కి పోలవరం పూర్తవుతుంది. ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్కు పూర్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ని మళ్ళీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని
నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, దానికి కూడా కేంద్రానికి అభినందనలు. గూగుల్, టీసీఎస్ వస్తూ ఉన్నాయి. 1,43,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు, పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, హైకోర్టు ఏర్పాటు చేయడానికి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లేపాక్షి ఓర్వకల్ కారిడార్లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. రామాయణపట్నంలో బీపీఎల్ రిఫైనరీ వస్తూ ఉంది. తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్గా తయారు చేస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. కోపర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్కి కేంద్రం సహకరించారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమేనా డబల్ ఇంజన్ సర్కారు వల్ల, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటాడు. దేశాన్ని ముందుకు నడిపించాలి. ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతుందని కోరుకునే వ్యక్తి. వారి ఆశీస్సులతో ముందుకు పోతాం. తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా. వస్తాను కూడా హామీ ఇచ్చారు. జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో 10th యోగా డే, 10 years యోగా డే జరుపుకుంటున్నాం. అది గ్రాండ్ గా చేసి ప్రపంచానికే యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యోగా వల్ల చాలామంది ఆరోగ్యం బాగవుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నమ్మడమే కాదు, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు. వారు రాక మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమరావతి పునఃప్రారంభం